అగ్రరాజ్యం అమెరికాలో తెలుగు విద్యార్థి దారుణ హత్యకు గురయ్యాడు. చికాగోలోని విస్కాన్సిన్ సిటీలో డబ్బు కోసం నల్లజాయితీలు జరిపిన కాల్పుల్లో ఖమ్మం పట్టణంలోని రమణగుట్టకు చెందిన నూకారపు సాయితేజ మృతి చెందాడు. సాయితేజ 4 నెలల క్రితమే ఎంఎస్ చేయడానికి అమెరికా వెళ్లినట్లు సాయితేజ తండ్రి కోటేశ్వరరావు తెలిపారు. సాయితేజ మృతితో వారి ఇంట వద్ద విషాద ఛాయలు అలుముకున్నాయి. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సాంబాని అడిగి తెలుసుకుందాం. సాంబా చెప్పండి. సాయమాధవి ఖమ్మం రమణగుట్ట ప్రాంతానికి చెందినటువంటి ఒక విద్యార్థిని అమెరికాలో దుండగులు దారుణంగా కాల్చి చంపినటువంటి ఘటన విషాద ఛాయలని తీసుకొచ్చింది. ఖమ్మం నగరం నుంచి అమెరికాలో స్థిరపడాలి, అమెరికాలో చదువుకొని ఉన్నత శిఖరాలకు ఎదగాలనేటువంటి ఒక లక్ష్యంతో 4 నెలల క్రితం నూకారపు కోటేశ్వరరావు కుమారుడు నూకారపు సాయితేజ అమెరికా వెళ్ళాడు. అక్కడ ఎంఎస్ చదువుకొని జీవితంలో స్థిరపడాలనేటువంటి లక్ష్యంతో అక్కడికి వెళ్ళాడు. వెళ్ళిన వెంటనే 4 నెలల క్రితం వెళ్ళిన వెంటనే అక్కడ ఒక చికాగో నగరంలో ఉన్నటువంటి ఒక షాపింగ్ మాల్లో స్టోర్ కీపర్ గా పనిచేస్తూ స్టోర్ మేనేజర్ గా పనిచేస్తూ పార్ట్ టైం జాబ్ చేసుకుంటూ చదువుకుంటున్నటువంటి విద్యార్థి భారత కాలమానం ప్రకారం అంటే నిన్న రాత్రి శుక్రవారం 1 గంట సమయంలో అతను స్టోర్ కీపర్ గా పనిచేస్తున్నటువంటి సందర్భంలో 2 నల్లజాతీయులు వచ్చి గన్తో బెదిరించి అతని దగ్గర ఉన్నటువంటి మొత్తం డబ్బుని లూటీ చేసేటువంటి ప్రయత్నం చేశారు. స్టోర్ లోకే నేరుగా ప్రవేశించి అక్కడ స్టోర్ కీపర్ గా ఉన్నటువంటి స్టోర్ మేనేజర్ గా ఉన్నటువంటి సాయితేజ మీద కాల్పులు జరపడంతో అక్కడికిక్కడే రక్తపు మడుగులో పనిపోయాడు. అక్కడ ఉన్నటువంటి క్యాష్ కౌంటర్ లో ఉన్నటువంటి క్యాష్ అంతా ఎత్తుకొని 2 దుండగులు పారిపోయినట్లుగా అక్కడ ఉన్నటువంటి స్థానికులు చెప్తా ఉన్నారు. ప్రత్యక్షంగా చూసినటువంటి స్థానికులు చెప్తా ఉన్నారు. అక్కడికక్కడే మృతి చెందినటువంటి సాయితేజ ఖమ్మం నగరవాసి. ఖమ్మం నగరం రమణగుట్ట ప్రాంతంలో నివాసం ఉంటున్నారు. నూకారపు కోటేశ్వరరావు దంపతులకు 2 పిల్లలు ఉన్నారు. పెద్ద కుమార్తె ఇప్పటికే అమెరికాలో ఉంటూ అక్కడ చదువుకుంటుంది, అక్కడ స్థిరపడింది అమెరికాలో. ఈ తమ్ముడిని కూడా అమెరికా తీసుకెళ్లి ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లాలనే లక్ష్యంతో తీసుకెళ్తే అనుకోని రీతిలో మృత్యు కబలించడంతో ఖమ్మం రమణగుట్ట ప్రాంతంలో తీవ్ర విషాదం అలుముకుంది. కోటేశ్వరరావు ఇంటికి పెద్ద ఎత్తున బంధువులు అట్లాగే స్నేహితులు చుట్టుపక్కలటువంటి ప్రజలు వచ్చి కన్నీరు ముందుగా వినిపిస్తున్నారు. చేతికి అందొచ్చినటువంటి కొడుకు దుండగుల చేతిలో దుర్మరణం పాలు కావడంతో ఆ తల్లిదండ్రుల యొక్క ఆర్తనాదాలను అదుపు చేయడం కష్టంగా మారింది. బాగా చదువుకొని ఎదిగి వస్తాడనుకున్నటువంటి కొడుకు ఇక తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయాడనేటువంటి నిజాన్ని నమ్మలేక తల్లిదండ్రులు కూడా పెద్ద ఎత్తున విలపిస్తా ఉన్నారు. వారిని ఓదార్చడం ఎవరి తరం కావడం లేదు. చికాగో నగరంలో దుండగుల కాల్పులో చనిపోయినటువంటి సాయితేజ చదువులో కూడా చురుకుగా ఉండేవాడని, తల్లిదండ్రుల మీద భారం పడకుండా తనే ఒక పార్ట్ టైం జాబ్ చేసుకుంటూ తద్వారా చదువుకుంటూ ముందుకు వెళ్లేటువంటి ప్రయత్నం చేశాడని కూడా అతని ఫ్రెండ్స్ అతనంతా కూడా చెప్తా ఉన్నారు. సాయితేజ మృతదేహాన్ని ఇండియాకు తరలించేందుకు కూడా అక్కడ ఉన్నటువంటి కాన్సెట్ అధికారులు కావచ్చు, స్నేహితులు, బంధువులంతా ప్రయత్నం చేస్తున్నట్టుగా చెప్తున్నారు. వచ్చే వారం రోజుల లోపల శుక్ర శనివారాల లోపల భారత్ తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తాం, ఖమ్మం తరలించేటువంటి ప్రయత్నం చేస్తామని చెప్తున్నారు. సాయితేజ మరణంతో ఆ తల్లిదండ్రులు ఆ కుటుంబంతో పాటు మొత్తం విషాద ఛాయలు అలుముకున్నాయి. అమెరికాలో చనిపోయినటువంటి ఆ మృతదేహాన్ని ఎట్లా తీసుకురావాలనేటువంటి అంశం మీద కూడా అధికారులు ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం రమణగుట్ట ప్రాంతంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. సాయితేజకు సంబంధించినటువంటి స్నేహితులు కూడా పెద్ద ఎత్తున ఇంటికి చేరుకుంటున్నారు. ఆ 4 నెలల కాలంలోనే మృత్యు కబలించి వేయడం అనేది కూడా తల్లిదండ్రులను తీవ్రంగా కలచివేస్తున్నది. చదువు కోసం అమెరికా వెళ్లి అక్కడ స్థిరపడాలనేటువంటి లక్ష్యంతో ఉన్నటువంటి విద్యార్థి ఈ రకంగా దుర్మరణం పాల్గొవడం పట్ల కూడా పలువురు విచారం వ్యక్తం చేస్తున్నారు. సాయి మాధవి. రైట్ సాంబా, థ్యాంక్ యూ.